మేడం ఇప్పుడు కొంతమంది ఎఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్విచ్ వర్డ్స్ కొంతమంది యూజ్ చేస్తారు. టెక్నిక్స్ కొంతమంది యూజ్ చేస్తారు. పైకేదో మేము ధనవంతులం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు లోపల మాత్రం అసలు ఏమైనా ఫీల్ అయితారంటారా? ఎందుకు వాళ్ళు ధనవంతులు అవ్వరు నిజంగా? నిజంగా వాళ్ళకి కనిపించట్లేదు అంటున్నావు, వాళ్ళ లైఫ్లో రావట్లేదు అంటున్నావు. ఫైన్, అంటే లోపం ఎవరిలో ఉన్నది అని అడుగుతున్నావు, అంతే కదా. మన టెక్నిక్లో ఎప్పుడు లోపం ఉండదు. ఓకే, మన మైండ్లో చేయడం నీ పట్టు ఉంటుంది. బికాస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. మొత్తం మనం చెప్పుకునేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ, మన మేనిఫెస్టేషన్ కానీ, ఈవెన్ సనాతన ధర్మంలో కానీ, యువర్ లైఫ్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో చాలామంది ఏమంటూ ఉంటారు, నువ్వు పుట్టుక ఎక్కడైనా పుట్టచ్చు, కానీ పోయినప్పుడు నువ్వు ధనవంతులు అవ్వచ్చు, నీ పట్టు ఉంటుంది. కరెక్ట్. సో నువ్వు ఏదో సాధించవచ్చు, యూ కెన్ బి అ సక్సెస్ఫుల్ పర్సన్. డబ్బు ఒకటే సక్సెస్ అని మనం మాట్లాడట్లేదు, ఎనీ సక్సెస్. ఇప్పుడు స్పోర్ట్ అవ్వచ్చు, ఇంకోటి. సో పేరు రావచ్చు, ఫేమ్ రావచ్చు, అన్నీ రావచ్చు. సో కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదైనా సరే మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో నీకు మైండ్ సెట్ మారలేదు అనుకో, నువ్వు అఫర్మేషన్ చేస్తే, అటు వాటర్ అఫర్మేషన్ చేస్తే, నువ్వు ఇందాక మూవీలో ఎవరో చెప్పారని చెప్పు, వాటర్ది చేసింది అని చెప్పి, ఏం చేస్తే నీకు లోపల లేనప్పుడు, బిలీఫ్ సిస్టమ్ లేదు అంటే ఏంటి, ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో నువ్వు నిన్ను ఎప్పుడు మార్చుకుంటావో అప్పుడు కానీ ఆ మేనిఫెస్టేషన్ అవ్వదు, నువ్వు అనుకున్నది కూడా సాధించలేవు. ఏ అఫర్మేషన్ ఏమీ అవ్వదు, నీకు లైఫ్లో ప్రతిబింబచ్చు, అది కనిపించదు అంతే. మనం ఎప్పటికీ చెప్పేది ఏంటంటే వైబ్రేషన్ చెప్తాం మనం. వైబ్రేషన్ అంటే ఏంటి, మనం ఎంత వైబ్రేట్ చేస్తున్నామో అదే వైబ్రేషన్ మనకి తిరిగి వస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే. సో ఇప్పుడు నువ్వు నీ దాంట్లోనే లోపం ఉంది, కానీ మన చెప్పిన టెక్నిక్లో లోపం ఎలా ఉంటుంది, ఉండదు. చేసే విధానం అదే. సింపుల్గా చెప్పాలి అంటే కనుక, ఇప్పుడు ఒక స్కూల్ క్లాస్ ఉంది, క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగా చెప్తున్నారు. కొంతమంది ఎందుకు బాగా చదువుకుని ఫస్ట్ వస్తున్నారు, కొంతమంది ఫెయిల్ ఎందుకు అవుతున్నారు. ఎవరిలో ఉంది లోపం? ఇప్పుడు పాఠంలో ఉందా, ఆ లెసన్లో ఉందా, లేకపోతే నువ్వు కూర్చున్న ప్లేస్లో ఉందా, లేకపోతే చెప్పే టీచర్లో ఉందా, లేకపోతే స్కూల్లో ఉందా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఎందుకు ఫస్ట్ వస్తున్నారు అంటే ఏంటి, ఎవరిలోనూ లేదు. మనం అనుకున్న దాంట్లో ఈ ఐదింట్లోనూ లేదు. స్కూల్లో లేదు, టీచర్లో లేదు, లెసన్లో లేదు, నువ్వు కూర్చున్న చోటు లేదు, నీ పక్కన ఫ్రెండ్స్తో లేదు. ఎవరిలో ఉంది? మైండ్ సెట్. అంటే ఏంటి, నేను సాధించగలను అని బిలీఫ్ సిస్టమ్ లేనప్పుడు, నాకు రాదు అని ఎప్పుడు నువ్వు అనుకున్నావో, అంటే ఏమంటారు దీన్ని, లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. నువ్వే నిన్నేంటంటే కించపరుచుకుంటున్నావు. నువ్వు ఇంతే, నేను ఇంతకన్నా నేను వెళ్ళను. ఇప్పుడు రోడ్ దాటిన వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు, నేను దాటలేను అనుకుంటారు. అది పక్క వాళ్ళు ఉంటే దాటుతారు కదా. చిన్న భయం. సో ఆ భయం అనేది నువ్వు దాటుకుని ఎప్పుడు వస్తావో అప్పుడు తప్పక నువ్వు సక్సెస్ అవుతావు. సో నీకు అఫర్మేషన్ ఇచ్చినా కూడా నాకు యూస్ఫుల్ ఉంటుంది. అందుకనే క్లాసులు తీసుకోమని చెప్తాం అందరికీ. ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవ్వాలి. నీ గురించి నువ్వేమనుకోండి నీకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు తెలుసుకోవాలి అంటమే ఫస్ట్ మనం చెప్పేది ఎప్పుడు. ఎందుకని, సెల్ఫ్ ఎస్టీమ్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. నిన్ను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటున్నావో, నీ తప్పుల్ని కానీ, నీ సక్సెస్ కానీ, లేకపోతే నువ్వు చేసిన పనులు కానీ నువ్వేంటంటే కించపరుచుకోవు, నువ్వు తిట్టుకోవు. నువ్వు ఎప్పుడు అది చేస్తావో నువ్వు ముందుకెళ్ళలేవు. ఎందుకని ఇవన్నీ చెప్తావు అంటే, యూనివర్స్ అన్నా గాడ్ అన్నా మనం ఏంటంటే ఇట్ ఇస్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ లవ్. ఓకే. సో ఏం వస్తుంది, తిరిగి వస్తుంది, అదే వస్తుంది. మనం ఏం చెప్తాం, నువ్వు ఏది బయటికి పంపిస్తావు అదే వస్తుంది. సో నువ్వు ఎప్పుడు కించపరుచుకోకుండా నిన్ను కాన్ఫిడెన్స్గా ముందుకు తీసుకెళ్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అదే కదా మనం చెప్పేది. గాడ్ అంటే బ్లిస్ అంటాం, హ్యాపీనెస్ అంటాం. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది కదా. ఓకే. నువ్వు హ్యాపీగా ఎప్పుడు ఉంటావు, నువ్వు తెలుసుకున్నప్పుడే. నేను ఈ పని చేయలేను అని నువ్వు బయటికి చెప్పుకోలేనప్పుడు ఇంకెందుకు. నేను ఇంతవరకే చదవగలను అని మిగతా వాళ్ళు చేస్తున్నారుగా, మనం చేయడానికి ఏంటి? మిగతా వాళ్ళు కూడా రోడ్ అందరూ క్రాస్ చేస్తూ ఉంటారు, నేను చేయలేనా? చేయగలను. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇదివరకు ఇప్పుడైతే ట్రాఫిక్ లైట్లు అవన్నీ ఎక్కువైపోయాయి. సో ఇవన్నీ చేయొచ్చు. సరే,
ఈ డబ్బు సంపాదించినాం అనుకుందాం కాసేపు, వాడు ఎక్కువ సంపాదించినా నేను చేయలేను కంపారిజన్. నేను చేయలేను అని ఎప్పుడు అనుకున్నావో, ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకున్నావో, నిన్ను నువ్వు నెగిటివ్ స్టేట్కి తీసుకెళ్తున్నావు. ఓకే. సో నువ్వు నెగిటివ్ స్టేట్కి తీసుకెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ స్టేటే మళ్ళీ తిరిగి వస్తుంది. సింపుల్. ఓకే. సో ఎప్పటికైనా సరే ఏం చెప్తాం మనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోమంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి పెంచుకుని ముందుకెళ్తే హ్యాపీనెస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే గ్రాటిట్యూడ్ వస్తుంది. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాకు ఉన్నది నాకు ఎంతో ఇచ్చావు అని ఉంటుంది. పక్క వాళ్ళని అప్రిషియేట్ చేయడం అవుతుంది. సో గ్రాటిట్యూడ్ ఏంటి, అప్రిసియేషనే కదా. సో అప్రిషియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఒక అఫర్మేషన్ నేను ఇచ్చినా కూడా తప్పక అది నెరవేరుతుంది. అదే ఏంటి, లోపల నువ్వు నెగిటివ్ స్టేట్ పెట్టుకుని అఫర్మేషన్ చేస్తే ఎందుకు కనిపిస్తుంది, ఒక స్టేట్ వరకు వెళ్తావు, తర్వాత వెనక్కి వచ్చేస్తావు. ఇంతవరకే వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం. అంటే ఏంటి, నీకు కెపాసిటీ ఏంటి అనేది నువ్వు నిర్ణయించుకోకూడదు. యు ఆర్ అబండెంట్. ఓకే. అందరికీ ఒకలాగే ఇచ్చారు. ఇప్పుడు గాలి ఉంది, గాలి ఏమో ఏంటంటే ఒకళ్ళు చాలా ఎక్కువ పీల్చుకున్నారు, అతనేమో చాలా లావుగా ఉన్నాడు, అందుకని ఆయాసపడి ఎక్కువ పిలుస్తున్నాడు. పక్క వాళ్ళు తక్కువ పిలుస్తున్నారు, తక్కువ ఇస్తుందా? ఒక ప్లేస్లో ఎలా ఉందో అలాగే ఉంది గాలి. వాటర్ కూడా అంతే. నీ కెపాసిటీ ఎంతో నీకు తెలియాలి, వాటర్కి తెలియదు. అక్కడ నీ కెపాసిటీ నువ్వు ఎంత తాగలో నీకు తెలుసు, ఇస్తుంది అంతే. అందరికీ ఒకేలాగే ఉంది. అంటే ఏంటి, అందరికీ ఏంటంటే ఒక కమిట్మెంట్ కానీ, లేకపోతే అబండెన్స్ కానీ, ఒక ఆపర్చునిటీస్ కానీ అందరికీ ఈక్వల్గానే ఉన్నాయి. అది మన థాట్స్ బట్టే వస్తూ ఉంటాయి. సో నువ్వు లోపల నెగిటివ్గా ఉండి బయట పాజిటివ్గా నేను అఫర్మేషన్ చేశానంటే ఏమీ అవ్వదు. ఓకే. అది కనిపించదు మనకి అంతే లైఫ్లో. అంటే మనకి ఎందుకు కల్పించాలి, మనం అనుకున్నది జరిగితే మనమే హ్యాపీగా ఫీల్ అవుతాం. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. మైండ్ సెట్ని మార్చుకుంటే కానీ నీకు అఫర్మేషన్ కానీ, ఒక టెక్నిక్ కానీ, లేకపోతే స్విచ్ బోర్డ్ కానీ, ఇంకోటి కానీ వర్క్ అవ్వదు లో. అందుకని దానికి ఫస్ట్ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది రావాలి. అట్ ద సేమ్ టైం కొంతవరకు ఏంటంటే మనకి నెగిటివ్ పీపుల్ ఎప్పటికైనా మన సరౌండింగ్ ఉంటారు. కొన్ని అవుతూ ఉంటాయి సంఘటనలు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. నువ్వు ఎలా తీసుకుంటావు, మైండ్ సెట్ మారినప్పుడు ఏంటంటే నువ్వు పాజిటివ్గానే వెళ్తావు, నేను ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అది. సో అదే నీకు నెగిటివ్ మైండ్ సెట్ అంటే నీకు ఉద్రేకత, ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. అంటే అన్నెసరీగా మనం ఉద్రేకపడడం కానీ, లేకపోతే కోపం తెచ్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే సరే ఫోన్లే వాళ్ళు అంతే అనుకుని వెళ్ళిపోతాం. సో ఇలాంటివన్నీ జరుగుతాయి కనుక నీకు ఒక అఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ పాజిటివ్ మైండ్ సెట్లో తప్పక ఏంటంటే నీకు నీ లైఫ్లో ప్రతిబింబిస్తుంది. యుల్ బికమ్ అబండెంట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే సంపద రావడం కానీ, బయట ఆస్తి ఉండడం కానీ, లేకపోతే మనకి కనిపించడం కానీ, ఒక 4 ఇళ్ళు కొనుక్కోవడం, 2 కార్లు కొనుక్కోవడం, బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో తప్పక ఫస్ట్ దానికి క్లాసులకి వెళ్ళాలి. నేను అఫర్మేషన్ చేస్తానంటే అవ్వదు. చాలామంది అఫర్మేషన్ మన యూట్యూబ్లో చెప్తూనే ఉంటారు, చేసేసి నాకు జరగట్లేదు, సో ఆల్ డోంట్ బిలీవ్ అనేస్తారు. నువ్వు బిలీవ్ చెప్తే పక్క వాళ్ళు కూడా బిలీవ్ చేయక్కడ. హూ ఆర్ యూ టు, నీకేం అర్హత ఉంది చెప్పడానికి? ఇంతమంది చేస్తున్నప్పుడు, అందరికీ అవుతున్నప్పుడు నీకు అవ్వనప్పుడు ఎవరు తప్పు అనేది ఎదురుకుండా కనిపిస్తోంది. అలాగే నెగిటివ్ కమెంట్స్, దాని గురించి కూడా చాలా మాట్లాడా. సో నువ్వు నెగిటివ్గా ఉన్నావని సో పక్క వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంటావు, అంతే కదా నువ్వు అనేది. పక్క వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. ఎవరికి ఎప్పటికైనా చెప్పేది అదే. సో ఏదైనా సరే ఫస్ట్, ఎవరైనా సరే ఫస్ట్ క్లాసులు తీసుకోవాల్సిందే. మేమందరం అలా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో జనరల్గా క్లాసులు తీసుకుంటేనే వాళ్ళకి అర్థం అవుతుంది అసలు ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారా వెనక్కి వెళ్తున్నారా, నెగటివిటీ ఉందా పాజిటివిటీ ఉందా, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఏదైనా సరే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.